రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాత్రి 12 దాటేంత వరకే ఉన్నారు. ఇక్కడే బ్యాచ్లుగా వస్తున్నారు. పెదకూరపాడు వాళ్ళు వస్తారు, వినుకొండ వాళ్ళు వస్తారు, సత్తెనపల్లి వాళ్ళు వస్తారు, భాష్యం స్టూడెంట్స్ వస్తారు, విధ్వంసం చేస్తారు. గదిలో ఉన్నారు. 10-20 నిమిషాలు తీసుకెళ్లారు. నా ఇంటి మీద నా పిల్లలు ఉన్నారు, నా మనవాళ్ళు ఉన్నారు. తరిమారు, పగలగొట్టారు. పోలీసులు లేరా? అందరు పోలీసులు ఉన్నారుగా. ఆపే ప్రయత్నం చేశారా? 1 గంట కాదు, 2 గంటలు కాదు. ఇంతకుముందు కూడా దాడులు చూసాం. వస్తారు, స్పరావతి కొట్టప్పుడు కొడతారు, పారిపోతారు. అలా కాదు ఇది, అలా కానే కాదు ఇది. 7 గంటల సేపు కరాళ నృత్యం చేశారు ఇక్కడ. ఎవరి మద్దతుతో చేశారు? ఇక్కడ పోలీసుల మద్దతుతో చేశారు. రక్షించవలసిన వాళ్ళు పోలీసులు, హింసాత్మక సంఘటనలు చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం గూండాలు. పోలీసు గూండాలు ఏకమైపోయారే. ఎక్కడ చూశారా? ఇప్పుడన్నా విన్నారా? పోలీసులు గూండాలు ఏకమైపోయి అతి దారుణంగా పగలగొట్టే కార్యక్రమం చేశారు, కొట్టే కార్యక్రమం చేశారు. ఈ ధర్మమైన ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, సుఖంగా జీవించాలని కోరుకునేటటువంటి పౌరులను అడుగుతా ఉన్నా. సీఐలు పర్యవేక్షణ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. బయటే వాళ్ళని కొట్టి పంపించారు. నన్ను చూడటానికి వచ్చేవాడిని. మీకు చిత్రం చెప్పనా? ఒక సిఐ గంగా వెంకటేశ్వర్లు లోపలికి వచ్చాడు, వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. సార్ పారిపోండి, పోలీసు చెప్తున్నాడు పారిపోండి అని. మేము రక్షణ కల్పించలేం, పారిపోండి అంటున్నాడు. ఈ గోడ దిగి పారిపోండి అన్నాడు. మిస్టర్ గంగా వెంకటేశ్వర్లు, అంతా నువ్వే దాడి చేస్తున్నావు. పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలు, పారిపోను అని చెప్పా. ఇలాంటి సంఘటన ఎప్పుడన్నా విన్నారా మీరు చరిత్రలో? సినిమాల్లో అయినా చూసారా? ఎంత దారుణం అండి ఇది. ఒక మాజీ శాసనసభ్యుడిని, 68 సంవత్సరాల వయసు కలిగిన ఒక సీనియర్ నాయకుడిని, చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, ఎన్టీ రామారావు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను, చంద్రబాబు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను. ఇంత దారుణం అండి, ఇంత అన్యాయం అండి. దీన్ని స్పందించరండి. దట్స్ ఆల్. అది పట్టుకెళ్ళారు 10-20 నిమిషాలకి లాకప్లో పెట్టారు. పెట్టుకొని ఐ డోంట్ కేర్ అన్నా. అక్కడ మీకు సంఘటన చెప్తా. 2:30కి నన్ను లెగ్గొట్టి కానిస్టేబుల్ గంగా వెంకటేశ్వర్లు పైకి తీసుకెళ్లారు. నేను కోర్టులో కూడా చెప్పాను. చాలా మంది నమ్మల. అబద్ధం చెప్పను, పోలీసు వాళ్ళ మీద అసలు అబద్ధం చెప్పను. కొట్టడానికి ప్రయత్నం చేశారు. 68 ఏళ్ల శాసనసభ్యుడిగా 2 సార్లు చేసి ముఖ్యమంత్రి దగ్గర మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఏపీఐసీ చైర్మన్ చేశాను, అనేక బాధ్యతలు చేశాను. ఇద్దరు కలిసి కొట్టడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎందుకు అనుకున్నారో మాకు తెలియదు. వెనక్కి వచ్చేసారు, కూర్చోబెట్టారు, కాళ్ళు పగలు తీశారు. 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు, పేర్లు కూడా తెలుసు. దీని మీద న్యాయస్థానానికి వెళ్తాను, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏందండి? ఇంకొక బాధాకరమైన విషయం మీరు గమనించారో లేదో, నాకు బెయిల్ రాకుండా ఉండేందుకు ఈ వంశీ అనే ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశాడో తెలుసా? నేను చంద్రబాబుని తిట్టానని కాదు, అరే కమ్మ నా కొడకల్లారా, కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా, చంద్రబాబు కమ్మ నా కొడక. నేను అన్నానా? చెప్పండి, విన్నారా మీరు ఎప్పుడన్నా? కులం పెట్టి తిట్టానా? నాకు 3 కూతుళ్ళు, భర్తలు 3, నేను నా భార్య, మొత్తం 8 మంది నా కోర్ ఫ్యామిలీ. 8 మందిలో 4 కాపులం, 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు. నాకు వాళ్ళు తిట్టాను. నేను కమ్మ నా కొడకల్లారా అని తిట్టానంట. రాస్తాడు వంశీ, ఆయన చౌదరి గారే రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.
అంబటరాంబాబు కులం పెట్టి తిట్టాడు, చంద్రబాబుని కులం పెట్టి తిట్టాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కులం పేరెత్తింది మీరే మొదటిగా, కులాలను రెచ్చగొడుతున్నాడు. ఇదిగో చదివి వినిపిస్తా. రిమాండ్ రిపోర్ట్లో ఎట్ చిల్లీ సెంటర్ అంబటి టెర్రరైజ్డ్ ద కామన్ పీపుల్ గోయింగ్ ఆన్ ది రోడ్. హీ ఆల్సో థ్రెటన్ టు కిల్ తెలుగుదేశం పార్టీ క్యాడర్. తెలుగుదేశం పార్టీ క్యాడర్ చంపేస్తానంట. He created a ruckus by interrupting people walking on the road and swearing at them by absence language. బూతులు తిడుతూ absence language లో తిట్టేటటువంటి ప్రయత్నం చేశానంట. Threatening that if any belongs to కమ్మ, ఎవరైనా కమ్మ కులానికి చెందినవాడు ఇక్కడ ఉంటే, abused in a filthy language, ఒక చండాలమైన భాషలో తిట్టానంట. కమ్మ నా కొడుకులు will be killed if they are here. కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే నేను చంపేస్తా అన్నానంట నేను. ఆన్ దిస్ అకేషన్ అంబటి రాంబాబు అడ్రస్డ్ చంద్రబాబు నాయుడు, రమ్మను కమ్మ నా కొడుకులని. చంద్రబాబు నిజంగా కమ్మ నా కొడుకు రమ్మన్నానండి. ఇక్కడ నా కొడుకులు ఇక్కడ నా కొడుకులు సరిపోరా, రాయలసీమ నా కొడుకులు కావాలా? లంజా కొడుకులను రమ్మను, చంద్రబాబు గారిని రమ్మను, వాడి మొగుణ్ణి రమ్మను, ఆ లంజా కొడుకును రమ్మను. అండ్ ఇన్సల్టెడ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని ఇన్సల్ట్ చేశాను అంటే దాని రాస్తే కొంత అర్థం ఉంది. కమ్మనా కొడుకుని తిట్టానంట. చంద్రబాబు నాయుడు కూడా కమ్మనా కొడుకుని తిట్టానంట. ఏమన్యాయం అయ్యేది నాకు అర్థం కాలేదు. ఇలా రెచ్చగొట్టారు. ఈ జిల్లాలో ఉన్న కమ్మాసులందరూ ఇలాగ రెచ్చగొట్టారు. ఎందుకు రెచ్చగొట్టారని భావిస్తున్నానంటే తర్వాత నాకు అర్థమైంది చూసిన తర్వాత కోర్టులో. ఎవరండి నా ఇంటి మీదకి వచ్చింది? లెక్కేసుకోండి. గల్లా రామచంద్రరావు చౌదరి గారు, అబ్బూరి మల్లి చౌదరి గారు, రాయపాటి అమృతరావు చౌదరి గారు, కనపర్తి శ్రీనివాసరావు, మాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో రాయపాటి శ్రీనివాస్ గారు మట్టుకుంటారు, ఇసుక బుజ్జి, వందనాదేవి గ్రంథాలయ సంస్థానం, గొనుగుంట్ల కోటేశ్వరరావు. వీళ్ళ నాయకత్వం. నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు వీళ్ళ నాయకత్వం. జనం చాలా మంది ఉండదు, చాలా మంది తీసుకొచ్చారు, గంజా బ్యాచ్ వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ. అంటే వీళ్ళందరూ రెచ్చగొట్టారు. ఒరే మనకు అమ్మవాళ్ళు తిడుతున్నాడు రాంబాబు, ఎలాంట్రా వాడు ఇల్లు తగలేంట్రా. ఏంటండి ఈ గౌరవం నాకు అర్థం కాలేదు. చెప్తున్నాను నేను, కమ్మ సోదరులను ఆలోచించమని చెప్తున్నా. నేనేమన్నా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు, ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? అఫ్ కోర్స్ నేను కాపు కావచ్చు, అది వేరే విషయం. ఎప్పుడేం తిట్టాను నేను? తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను 18 మాసాలు జైల్లో, 18 రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడాలంటే నాకు అర్థం కాలేదు. ఇంకా చాలా కకృతి పడ్డారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. దాంతోపాటు ఇంకో ఆయన ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఏమన్నాడు? 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు. చూపించావు. 24 గంటల్లో కాదు, సినిమా పెద్ద సినిమా చూపించావు బా. ఎంత సినిమా చూపించావు? 18 రోజులు సినిమా చూపించావు. నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు. నా కార్లు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా ఆఫీసు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు. లాకప్లో పడేసే సినిమా చూపించావు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండే సినిమా చూపించావు. అవునయ్యా పెమ్మసాని, ఇంత పెద్ద సినిమా తీసావే, బాగా డబ్బున్నాడు కదా. ఎవడు దీనిలో హీరో? ఎవడు దీనిలో హీరో? ఇల్లు తగలేసిన వాడు హీరోనా? జైల్లో ఉన్నవాడు హీరోనా? చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడో ఉండి మాటలు చేశావే, ఎవరు హీరో? 18 రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా? జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా? ఎవరు హీరో? ఆలోచించుకో. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్లు అయ్యారు, అవునా కదా? 18 రోజులు పెట్టడం కాదు, 7-8 గంటల సేపు ఇక్కడ ఉండి కరాల నృత్యం చేశారు పోలీసులతో ఏకమైపోయి. ఎవరు హీరో? ఎవరు దీనిలో?
విలన్స్ ఎవరు ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అనని మాటలు అన్నానని రాసిన వాడు విలనా? ఏమీ అనుకోకుండా అపవాదు పడేవాడా విలన్? ఎవరు హీరో ఎవరు విలన్ ఆలోచించుకోమని కూడా ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ని అడుగుతా ఉన్నా. ఏం తొందర లేదు. అన్నిటికీ మూల్యం చెల్లించవలసిన రోజు ఒకటి వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. భగవంతుడు పైన ఉన్నాడు, ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తున్నారు. అన్యాయాన్ని అన్యాయం అంటారు. ఆ గొంతు ఇప్పుడు వినిపించకపోవచ్చు, ఇప్పుడు సమయం వచ్చినప్పుడు వినిపిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు? ఏమంటాడు? అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట. చిన్న కామెంట్ చేశాడు. ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? నాకు తెలియక అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? కేసులు పెట్టరా? అనుకున్నాం కాసేపు. నేను అసహ్యంగా మాట్లాడాను, పొరపాటుని క్షమాపణ చెప్పానే, రియలైజ్ అయ్యానే, పశ్చాత్తాపడ్డానే, అయినా దాడులు చేస్తారా? దాడులు చేయటాన్ని సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు, తప్పయ్యా. ఉప ముఖ్యమంత్రి గారు తప్పు. నువ్వు అసహ్యంగా మాట్లాడాలా? నేను అడుగుతా ఉన్నా. గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా? గుర్తు చేసుకోండి. గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి. ఏమన్నారు మీరు? ఏమన్నారు గుర్తుందా? ఇప్పుడు వింటున్నారా మీరు? వినకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని నేను మాట్లాడే మాటలు వినండి. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, చెప్పు పైకి తీసావు. ఎక్కడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, గొడవలో కాదు, ఒక వేదిక మీద, నీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక మీద, మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు. నేను అలా కాదు. స్పర్ ఆఫ్ ది మూమెంట్, మైక్ లేదు, కారులో ఉన్నాను, క్షమాపణ చెప్పాను. నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నావే, ఏదో అప్పుడు ఎమ్మెల్యేనేగా. నా కొడక అంటే అర్థం ఏంటో తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా నీ జన్మలో? ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నేను పడ్డానయ్యా, ఎమ్మటే వితిన్ అవర్స్ లో పడ్డా. నా మీద దాడి చేయడం కరెక్ట్ అంటావు నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? పోనీ ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావా? నీకైతే లైసెన్స్ ఉంది, ఎవరైనా తిట్టొచ్చు. మేము స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో తిడి